श्रीगुरुभ्यो नमः। भारती करुणापात्रं भारती पदभूषणं भारती पदमारूढं భారతీ తీర్థమాశ్రయే. మనల్ని ఈశ్వరుడు ఎలా అనుగ్రహిస్తాడు? పరమేశ్వరుడు మంచి ఆలోచనలు కలిగించడం ద్వారా మానవుణ్ణి రక్షిస్తాడు అని శాస్త్రాలు చెబుతున్నాయి. తగిన ఆలోచనల ద్వారానే మానవుడు ఏ పనిలోనైనా సాఫల్యం పొందుతాడు. ఈ సందర్భంలో ఉపయోగించే ఒక చిన్న కథ ఉంది. ఒకసారి తమలో ఎవరు గొప్పవారు అని మహాలక్ష్మికి సరస్వతీదేవికి మధ్య వివాదం వచ్చింది. శ్రీ మహాలక్ష్మి ఇలా అంది, నువ్వు చాలామందిని అనుగ్రహిస్తూనే ఉన్నావు, అయితే మాత్రం ఏం ప్రయోజనం? నీ అనుగ్రహం పొందిన చాలామందికి కడుపు నిండా భోజనం కూడా దొరకడం లేదు. నా విషయం చూడు, నా అనుగ్రహానికి పాత్రులైన వాళ్ళు అష్టైశ్వర్యాలతో తులతూగుతూ ఉంటారు. తన పేరు వ్రాయడం చేతగాని వాడు కూడా వాని మీద నా అనుగ్రహం ప్రసరించిందా కోటీశ్వరుడు అవుతాడు అని లక్ష్మీదేవి చెప్పింది. అప్పుడు సరస్వతీదేవి ఇలా బదులు చెప్పింది, సరే, మనం ఒక విద్యాహీనుని సంగతి తీసుకుందాం. నువ్వు వానికి ఐశ్వర్యం అనుగ్రహించు, తర్వాత ఏమవుతుందో చూద్దాం అని అనుకున్నారు ఇద్దరు. అనుకున్న ప్రకారం లక్ష్మీదేవి ఏమాత్రం జ్ఞానం లేని వాణ్ణి ఒకరిని అనుగ్రహించింది. అతడు వెంటనే గొప్ప ధనికుడయ్యాడు. ఒకనాడు అతడు తాను కట్టించిన భవనం 10వ అంతస్తు మీదికి వెళ్ళాడు. కిటికీలో నుండి అతడు క్రింద ఉన్న నగర దృశ్యాన్ని చూసి చాలా సంతోషపడ్డాడు. ఈ 10వ అంతస్తు నుండి క్రిందికి దుమికితే అద్భుతంగా ఉంటుందనే ఆలోచన వాని మనస్సులో కలిగింది. లక్ష్మీదేవితో పాటు ఇదంతా చూస్తున్న సరస్వతీదేవి ఆమెతో ఇలా అంది, ఇతడింత మూర్ఖుడో చూడు, 10వ అంతస్తు నుండి దూకి ఇతడు నశించడానికి సిద్ధంగా ఉన్నాడు. నీ ఐశ్వర్యం వీరిని ఎలా రక్షిస్తుంది? నువ్వు ఓటమిని అంగీకరించే పక్షంలో నేను వీని ప్రాణాలు రక్షిస్తాను అని చెప్పింది సరస్వతీదేవి. లక్ష్మీదేవి తన ఓటమిని అంగీకరించింది. అప్పుడు సరస్వతీదేవి వాని మనస్సులో సద్బుద్ధి పుట్టించింది. వెంటనే అతడు తన పొరపాటు గ్రహించి ఆ భవనం మీది నుంచి దూకకూడదని నిశ్చయించుకున్నాడు. పరమేశ్వరుడు తన భక్తుల మనస్సులలో సరియైన సమయంలో సరియైన ఆలోచనలు పుట్టించి వాళ్ళను రక్షిస్తాడు అని చెప్పడానికే నేను ఈ కథ చెప్పాను. కథలో చెప్పిన ఆ మనిషికి సరస్వతీదేవి సరియైన ప్రేరణ ఇచ్చి ఉండకపోతే అతడు ఆ మేడ మీద నుండి దూకి మరణించి ఉండేవాడు. ఈశ్వరుడు ఈ విధంగా భక్తుని రక్షించాలనుకున్నప్పుడు వాని మనస్సులో సరియైన ఆలోచనలు పుట్టిస్తాడు. సర్వం శ్రీ గురుదివ్య చరణారవిందార్పణమస్తు. స్వస్తి.